మీరు మాత్రం ఖచ్చితంగా శిల్పారామం వస్తే మస్ట్ 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 విజిట్ ప్లేస్ ఇదైతే. వెనక చూడండి. హాయ్, కృష్ణయ్య ఏం చేస్తున్నావు? ఇక్కడ చూడండి టీం ఎలా ఉంది, సూపర్ ఉంది కదా. చూడండి అక్కడ నిజంగా మనిషిలాగా ఉన్నాడు కదా, వాటర్ పడుతున్నట్టు. ఓకే, అక్కడ కనపడుతుంది కదా ప్యారెట్ అంట. న్యాచురల్గా ఏర్పడ్డాయి ఇవన్నీ మొత్తం. ఏం చేస్తున్నావు? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన యూట్యూబ్ ఛానల్లో చాలా రోజులు అవుతుంది అనమాట లాంగ్ వీడియో పెట్టి. ఇప్పుడు నేను నా ఫ్రెండ్ కలిసి శిల్పారాంకి అయితే వచ్చామన్నమాట, హైటెక్ సిటీ. బైక్ అయితే పార్క్ చేసేవచ్చు. ఇక్కడ బైక్ పార్కింగ్ ఫీ వచ్చి 40 రూపీస్ అంట. అమ్మ అసలు నేనైతే బిత్తరపోయిన 40 రూపీస్ అనేసరికి. మనమైతే లోపలికి వెళ్ళిపోదాం, ఎక్స్ప్లోర్ చేసేద్దాం మొత్తము. మీకైతే ఇంచు మొత్తం అయితే చూపించేస్తా. టికెట్ ప్రైస్ ఎంతో అవన్నీ అయితే మీకు ఇంటిమేట్ చేస్తాను అనమాట. మనమైతే వెళ్తూ మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి ఎంట్రీ ఫీజు అడల్ట్ వచ్చి 60, చైల్డ్ 20. ఇక్కడ క్యాష్ కౌంటర్ అనమాట. ఇక్కడ క్యాష్, అక్కడ యూపీఐ యాక్సెప్ట్. మనమైతే యూపీఐ సైడ్ వెళ్ళిపోదాం. అక్కడ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోదాం అనమాట. చూడండి వెళ్ళగానే లోపల ఎలా ఉందో. ఇప్పుడే టికెట్ తీసుకొని అయితే వచ్చేసాను. పర్ హెడ్ వచ్చి 60 అనమాట అడల్ట్స్కి. ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. మనకు బయట క్యూఆర్ కోడ్ అయితే పెడతారు. నేనైతే ఆన్లైన్ అయితే బుక్ చేసుకున్నాం. ఇప్పుడే లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడండి లోపల ఎలా ఉంది. ఇప్పుడే వర్షం పడింది. వర్షంలో తడిచేసరికి అంతా నా బట్టలు కూడా తడిచిపోయాయి. ఇంకా పదండి మొత్తం అయితే మీకైతే ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇక్కడ కనపడుతుంది కదా, ఇదే అనమాట శిల్పారామం మ్యాప్. ఇక్కడ డ్రాయింగ్ కూడా గీస్తారు అనమాట. మీరు ఫ్యామిలీతో వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది మాత్రం సింపుల్గా గీస్తారు వీళ్ళైతే. ఇక్కడ చూసారా మొత్తం అసలు వీటిని ఏమంటారు, చెక్కతో చేసినాయి మొత్తం. షాపింగ్ చేసుకోవడానికి బాగుంది అంత ఏరియా. ప్లెజెంట్గా ఉందన్నమాట. వర్షం పడి ఆగిపోయింది కదా, అందుకని సూపర్ ఉంది. నా వెనకటి కనపడుతుందా? ఇది మొత్తం మన పల్లెటూరులో ఎలాగ ఉంటుంది, ఒక గుడి చేసి దాని మీద బోద గడ్డి అంటారు కదా, కొండ నుంచి గడ్డి తెచ్చి దాని మీద వేసేస్తారు కదా, అది ఉందన్నమాట మొత్తం. ఇది కన్స్ట్రక్షన్ అంతా ఎదురు బొంగులు, ఇవన్నీ బ్యాంబో స్టిక్స్. వాటితో అయితే మంచి మంచి డిజైన్స్తో మంచిగా వేసారు. మనమైతే వెళ్తూ మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి అసలు సూపర్గా ఉంది. చిన్నపిల్లలు వస్తే బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే చాలా బొమ్మలు ఉన్నాయి అన్నమాట స్టిక్స్ తోనే. ఇక్కడ చూడండి మీకు చూపిస్తా ఒకటి. ఇక్కడ కూడా చూడండి అంత బోద గడ్డి మంచిగా ఉంది కదా చెట్టు. చూడండి
ఇక్కడ చూడండి క్లారిటీ కనపడుతుంది మీకు బోదగడ్డి. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ మొత్తం అవే పాతవి. ప్లీజ్ కైండ్లీ డు నాట్ ఫీడ్ ఎనీథింగ్ టు ర్యాబిట్స్. ఇక్కడ చూడండి మొత్తం ర్యాబిట్స్ ఉన్నాయి. మేము స్కూల్ స్టేజ్లో ఉన్నప్పుడు మా క్లాస్లో కొంతమందిని ర్యాబిట్ అని పిలిచేవాళ్ళం అనమాట మేమైతే. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. బాబు ఆకలి మీద ఉన్నాయి అనుకుంటా ఇవి. రాక్ హైట్స్. ఓకే, అక్కడ కనపడుతుంది కదా ప్యారెట్ అంట. న్యాచురల్గా ఏర్పడ్డాయి ఇవన్నీ మొత్తం. అక్కడ చూడ ఎలుగుబంట్లు, వైల్డ్ యానిమల్ ఆన్ క్లిఫ్ అంట, నేచర్ మొత్తం ఇవన్నీ ప్రకృతి పరంగా ఏర్పడ్డాయి. ఇవన్నీ రాళ్ళు వచ్చేసి మనిషిలాగా, జంతువుల్లాగా, పక్షుల్లాగా ఇవన్నీ అవే అన్నమాట. ఇది మొత్తం చూడండి నా బ్యాక్ సైడ్. చిన్నపిల్లలు అయితే బాగా ఆడుకోవచ్చు అనమాట వస్తే ఇక్కడికి. ఆల్రెడీ ఆడుకుంటుంది చాలా మంది. ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ మొత్తం. ఇవన్నీ మొత్తం బర్డ్స్ సంబంధించినవి అనమాట. అవి కూడా ఎక్స్ప్లోర్ చేశాను. అవి చూసేయండి మీరైతే. పిల్లలు బాగా ఎంజాయ్ చేయడానికి అయితే ప్లే స్టేషన్ అయితే ఉందన్నమాట ఇక్కడ మొత్తం. పిల్లలు బాగా ఆడుకోవచ్చు సరదాగా. ఇక్కడ చూడండి బాతులు ఉన్నాయి, ఆల్ టైప్స్ ఉన్నాయి అన్నమాట. రింగ్ నెక్ డవ్, పావురములు, ఇక్కడ ఉంది చూడండి. ఇదిగోరా పెట్ట. మీకు పిట్టల సౌండ్ వినపడుతుందా? ఒకసారి వినండి. ఇక్కడ చూడండి రింగ్ నెక్డ్ నెమలి. నెమలి నెమలి రావాలమ్మా నెమలి. ఇది చూడు సూపర్ ఉంది. మరి ఏంటిదో ఇది? సిల్వర్ నెమలి అంట. సూపర్ ఉంది కదా, అదిరిపోయింది సిల్వర్ నెమలి. నైస్. నిద్రపోతున్నట్టు లేదు. సిల్వర్ నెమలి ఉంది, అట్లనే ప్లాటినా నెమలి కూడా ఉంది.
ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? ఎవరిని చూస్తున్నావు? అదండి, మనమైతే వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం. నేను కొద్దిగా అనమాట చూసింది, ఇంకా ఉంది చూడాల్సింది. చాలా చాలా మంది ఉన్నారు. మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీతో అయితే, పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వస్తే. ఇక్కడ మనకు షాప్స్ కూడా ఉన్నాయి. ప్రతి దగ్గర షాప్స్ ఉంటాయి అనమాట. మొత్తం కొనుక్కోవచ్చు. ఇక్కడ చూడండి, మొత్తం వాటి రేట్స్ అవన్నీ పెట్టేశారు. నా ముందు వ్యూ అయితే మామూలు లేదు, చూసేయండి ఒకసారి, మీకు చూపిస్తా. సూపర్ ఉంది అనమాట. వ్యూ అయితే అదిరిపోయింది కదా. ఇక్కడ చూడండి, సూపర్ సూపర్. కృష్ణుడు ఎక్కడ చూసినా చిన్నపిల్లలు ఉన్నారు అనమాట బాగా. ఇక్కడ చూడండి, అక్కడ నిజంగా మనిషిలాగా ఉన్నాడు కదా, వాటర్ పడుతున్నట్టు. సూపర్ సూపర్ సూపర్. ఇక్కడ చూడండి, ఇంకొక వ్యూ అదిరిపోయింది. సూపర్ సూపర్. ఇక్కడ మొత్తం కృష్ణుడి గురించే మొత్తం ఇదంతా. ఇక్కడ చూడండి, శ్రీకృష్ణుడి అవతారం, దేవతల ప్రార్థన, శ్రీకృష్ణుడి జననం. మొత్తం కృష్ణుడిదే, మొత్తం థీమ్ అంతా మొత్తం అదే అనమాట. అదిరిపోయింది లొకేషన్, మామూలు లేదు. అమ్మా ఇదొచ్చి ఎక్కడ చూసినా కృష్ణుడిదే మొత్తం. ఇక్కడ చూడండి, గోవర్ధన గిరి ఉంది కదా, మౌంటైన్ ని కృష్ణుడు ఎత్తి పట్టుకోవడం, ఇది ఒక స్టాచ్యూ. ఇదంతా శ్రీకృష్ణుడు గోపికలతో డ్యాన్స్ చేస్తున్నాడు అనమాట. మీకు ఈ లొకేషన్ మాత్రం నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా. వన్ మోర్ థింగ్ మీకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఖచ్చితంగా ఫ్యామిలీతో అయితే ఖచ్చితంగా రండి. మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. బెటర్ టు కమ్ ఇన్ ద ఈవినింగ్స్, ఎందుకంటే లైటింగ్స్ అవన్నీ ఈవినింగ్సే కదా ఉండేది. అప్పుడు వస్తే బాగుండేది. పైనుంచి వాటర్ పడుతుంది. కృష్ణయ్య ఏం చేస్తున్నావు? ఇక్కడ చూడండి, థీమ్ ఎలా ఉంది, సూపర్ ఉంది కదా. అక్కడే ఉన్నాయి చీరలు అవన్నీ రీక్రియేట్ చేశారు, సూపర్ క్రియేట్ చేశారు ఇది మాత్రం. నాకు చూడండి చెమటలు ఎలా పడ్డాయో. గాలి లేదు. మెయిన్గా మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను ఏంటంటే,
మన ఛానల్లో వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్స్ అవి ఎవరు చేసుకోవట్లేదు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఫ్యూచర్లో మంచి కంటెంట్ రాబోతుంది మన ఛానల్లో. ఒక మంచి ప్లాన్లో ఉన్నా అనమాట, ఒక మంచి ట్రిప్ వేద్దామని. బెటర్ టు సబ్స్క్రైబ్, ఎందుకంటే మీరు మంచి కంటెంట్ అయితే మిస్ అయిపోతారు. అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. అక్కడ చూడండి లోటస్ షేప్లో లోపల బుద్ధుడు ఉన్నాడు అనమాట. ఇక్కడ అందరు ఫోటోలు దిగుతున్నారు. ఇక్కడ కనపడుతున్నాయి కదా, ఇవి మొత్తము ఐరన్తో చేసినాయి అనమాట. అక్కడ చూడండి బటర్ఫ్లై. మొత్తం డిఫరెంట్ యానిమల్స్ ఉన్నాయి, మొత్తం ఐరన్తో అదంతా. మనకు మెయిన్ ఇదే అనమాట విలేజ్ మ్యూజియం. మన అసలు మొత్తం రియాలిటీగా ఉంటుంది, మీకు మొత్తం చూపిస్తా చూడండి క్లారిటీగా. ప్రతి ఒక్కరూ రియాలిటీగా ఉంటారు అనమాట చూడడానికి. ఇక్కడ చూడండి తాతయ్య పేపర్ చదువుతున్నాడు, వీళ్ళు ముచ్చట్లు వీళ్ళు ఆడుకుంటున్నారు. చూడండి అంత రియల్గా ఉంది కదా మొత్తం. ఇది మొత్తం రియాలిటీ మ్యాటర్స్ అనమాట. ఇక్కడ చూడండి కుమ్మరిల్లు అనమాట. ఇది ఈ కొండలు అవి తయారు చేస్తారు కదా వాళ్ళదే. అది ఇక్కడ కూడా అదే రియల్ మనిషి లాగా ఉన్నారు కదా అంతా వీళ్ళు. ఇక్కడ కనబడుతుంది కదా, అక్కడ మనం ఫేస్ కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. ఇదిగోండి, మేము కూడా ఆ రోజులో చిన్నప్పుడు ఎడ్ల మంది మీద దాంట్లో వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడు అసలు చాలా తక్కువ అయిపోయాయి పల్లెటూరులో కూడా కనపడ్డాం ఇవన్నీ. ఇక్కడ చూడండి ఆ అమ్మమ్మ ఏం చేస్తుంది. సడన్ గా చూసి రియల్ మనుషులు అనుకుంటారు వీళ్ళందరినీ. ఇక్కడ చూడండి సంక్రాంతికి వచ్చినప్పుడు, సంక్రాంతి ఫెస్టివల్కి ఎద్దుని తీసుకొని వస్తారు కదా, అలా ట్రైబల్ లైఫ్ స్టైల్ అంట. లోపలికి వెళ్ళిపోదాం మనం అయితే. మొత్తం రియల్గా అన్ని. ఇవి మొత్తం రియాలిటీగా ఉన్నాయి చూడడానికి. చూడండి ఎంత రియాలిటీగా ఉన్నాయో. సడన్ గా చూస్తే మనిషి అనుకుంటారు. చూడండి మొత్తం రియాలిటీ. ఇక్కడ చూడండి వాటిని టచ్ చేయొద్దని రాశారు. ఇది మొత్తం మార్కెట్ టైప్ మొత్తం. అసలు చూడండి ఎంత రియల్గా ఉన్నట్టుంది. విలేజ్ బజార్, గ్రామంలో సంత అంట. చూడు అవ్వ ఏదో ఆలోచిస్తుంది. జాతకం చెప్పేవాళ్ళు అసలు నిజంగా చూడండి, నేను సడన్ గా పక్కకు చూస్తే నిజం అనిపిస్తుంది వీళ్ళందరినీ చూస్తుంటే. ఇక్కడ చూడండి దంచుతుంది అవ్వ. అంతా పెయింటింగ్ అనమాట. ఇది మెయిన్ అనమాట ఆ టైంలో. నేతివారి ఇల్లు మనకు చేస్తారు కదా బట్టలు, అదే అనమాట. ఇక్కడ చూడండి అసలు రియల్గా ఉన్నట్లుంది కదా మొత్తం. ఇక్కడ చూడండి గుడిసె. ఆ రోజుల్లో ఎవరి పని వాళ్ళు చేసుకునే వాళ్ళు. ఇక్కడ చూడండి వంట వండుతున్నారు, అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నారు ఇండివిజువల్గా. ఆ రోజులు బాగుండేటి అనమాట. మీరు మాత్రం మీ విలేజ్లలో ఇలాంటి లైఫ్ స్టైల్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇప్పటికుంటే ఇలాంటి గుడిసెలు కానీ అలాంటివన్నీ మొత్తం రియాలిటీ అనమాట. చూడండి పిల్లలు ఫోటోలు తీస్తున్నారు. మొత్తం
మొత్తం రియాలిటీగా రియాలిటీ మ్యాటర్స్. నాకు మంచిగా అనిపిస్తుంది చూస్తుంటే, చాలా రోజుల తర్వాత ఇలాంటి ఎన్విరాన్మెంట్లో ఇలాంటివి చూడడం అంటే నాకు బాగా ఇష్టం, బాగా నచ్చింది నాకైతే. మీరు మాత్రం ఖచ్చితంగా శిల్పారామం వస్తే మస్ట్ 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 విజిట్ ప్లేస్ ఇదైతే. మొత్తం విలేజ్ ఎలా ఉంటుందో, అప్పటి వాళ్ళు ఎలా ఉండేవాళ్ళో మొత్తం అయితే అసలు మొత్తం క్లారిటీగా పెట్టేసారు. మొత్తం సూపర్ ఉందన్నమాట ఇది మాత్రం. మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేసేసాను నేను దాదాపు. ఇంకా పదండి మనం అయితే వెళ్ళిపోదాం. 8కే అంట క్లోజ్, 7:30 అయిపోయింది. కొన హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోదాం మనం అయితే. టమాటాలు పడిపోతున్నాయి వెనక చూడండి. హాయ్. ఇక్కడ చూడండి, దాని లోపల ఫేస్లు పెట్టుకొని ఫోటోలు అయితే దిగొచ్చు అనమాట. మీకు చూపిస్తా, చాలా మంది ట్రై చేస్తున్నారు దాని మధ్యలో ఫేస్లు పెట్టుకోవడమే. వీళ్ళందరూ బలంగా ట్రై చేస్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి అంత బోటింగ్ అనమాట. పర్ హెడ్ 30 రూపీస్ అంట. చాలా పెద్దగా ఏం లేదు ప్లేస్, అక్కడ నుంచి అక్కడ వరకు అంతే. చిన్నపిల్లలు ఎంజాయ్. ఇక్కడ మొత్తం షాపింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. కొన్నవాడికి కొన్నంత. అక్కడ ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది, అక్కడైతే మీకు చూపిస్తాను. ఇక్కడ నేమ్ ఆన్ ద వుడ్ అంట, రాపించుకోవచ్చు ఇట్లా పే నేమ్స్. ఎక్కడ చూసినా మొత్తం షాపింగ్స్. లేడీస్కి అక్కడ బట్టల షాపింగ్ కూడా ఉంది. ఇందా చూపించా కదా, వీళ్ళని మన బొమ్మ గీస్తారు అనమాట, స్కెచ్ చేస్తారు, స్పీడ్ స్కెచ్. Five minutes. ఇవి మొత్తం షాపింగ్సే. ఇంకా ఎగ్జిట్కి అయితే వచ్చేసిన, టైం కూడా అయిపోతుంది. ఇక్కడ ఎగ్జిట్ ఇప్పుడు కొత్తగా మొత్తం కన్స్ట్రక్ట్ చేశారు అనమాట, అదైతే మీకు చూపిస్తాను, చూసేది. ఏదో కొత్తగా షాపింగ్స్ అవన్నీ పెట్టారు, మీకైతే చూపిస్తే బాగుంది అనమాట చూడడానికి వ్యూ అయితే. ఇంకా వీడియో అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే. ఇంకా మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా వర్త్ అని చెప్పుకోవచ్చు. 60 రూపీస్ ఎక్కడ పోవట్లేదు, మంచిగా ఉంటుంది. ఫ్యామిలీతో అయితే రండి. ఇక్కడ నుంచి అయితే కిందికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా పార్కింగ్లోకి. ఇంకా పార్కింగ్లో బైక్ తీసుకెళ్ళి వెళ్ళిపోదాం మనమైతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.